మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నాగార్జున పైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఇప్పటి వరకు ఒక ఇష్యూ నడుస్తూ ఉన్నదో నాగార్జున ఫ్యామిలీ విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో గత 2-3 రోజులు ఒక వివాదం నడుస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబానికి కించపరిచేలాగా, వాళ్ళని బజార్ గిడ్చేలాగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళు కోర్టులో ఆమె మీద పరువు నష్టం కేసు ఇవ్వడం, కేటీఆర్ కూడా కేసు ఇవ్వడం అంతా నడుస్తూ ఉన్నది. సో ఈ వ్యవహారం అంతా నడుస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా నాగార్జున మీద ఒక కేసు నమోదైంది. ఏదైతే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉందో, గతంలో కూల్చివేసినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉందో అది కుంటని కబ్జా పెట్టి ఈయన ఎన్కన్వెన్షన్ కట్టిండని చెప్పి ఆరోపణలు ఒక ఫిర్యాదు రావడంతో నాగార్జున మీద ఇప్పుడు ఒక కొత్త కేసు నమోదు చేశారు. ఏదైతే ఆ తుమ్మిడికుంట ఉందో ఆ తుమ్మిడికుంటను కబ్జా చేసి నాగార్జున ఎన్కన్వెన్షన్ కట్టారని చెప్పి ఒక బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. ఆ బీజేపీ నేత ఫిర్యాదుతోని ఇవాళ నాగార్జున పైన ఒక కేసు నమోదైంది. అది కానీ గతంలోనే ఆ భూమి ఏదైతుందో అది కంప్లీట్గా పట్టా ల్యాండ్, అది నేను కొన్న ల్యాండ్ అని చెప్పేసి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరో కొద్ది రోజుల క్రితం, ఆ ఎన్కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో ఆయన కోర్టుకు వెళ్ళారు స్టే కోసం. ఆల్రెడీ స్టే ఉన్న ప్రాపర్టీ మళ్ళీ వీళ్ళు రావడంతో ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లోపే వితిన్ అవర్స్లో దాన్ని వీళ్ళు కూలగొట్టారు. ఇప్పుడు తాజాగా ఏదైతే అప్పుడు ఆల్రెడీ ఒక కేసు వాళ్ళు దాని మీద ఫిర్యాదు ఉంది, గతంలోనే ఒక ఫిర్యాదు ఉంది. తుమ్మిడికుంటను కబ్జా పెట్టేసి ఎన్కన్వెన్షన్ కట్టిరనే ఆరోపణలు రావడంతోనే వాళ్ళు అప్పుడు కేసు నమోదు చేసిరు. ఆ కేసు ప్రకారంగానే దాదాపు 2003-04 ఆ ప్రాంతం 2014 ఆ ప్రాంతం నుంచి ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. 2014లోనే దాని మీద అప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం దాని మీద చర్యలకు సిద్ధమైతే అప్పుడు ఆయన డాక్యుమెంట్లన్నీ ఏవైతే ఆయన కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అవన్నీ ఉంటాయో అవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు ఎప్పుడైతే జూలైలో 2014 జూలైలో ఆ ఎన్కన్వెన్షన్ కూల్చొద్దంటూ అప్పటి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దాని మీద స్టే ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. సో అప్పటి నుంచి ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్కన్వెన్షన్ అట్లాగే ఉండిపోయింది, కూల్చలేదు దాన్ని. సో ఆయన ఆధారాలు ఉన్నాయి, పట్టా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు అప్పటి నుంచి. అట్లాగే ఎప్పుడైతే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా పేరుతోటి ఈ వ్యవహారం మొదలుపెట్టిన తర్వాత ఆ ఎన్కన్వెన్షన్ కూల్చడానికి వెళ్ళారు. పొద్దున్న స్టార్ట్ చేసేసి మధ్యాహ్నం కల్లా దాన్ని మొత్తం నిలమట్టం చేసారు. ఆ రోజు కూడా నాగార్జున ఒక ట్వీట్ చేశారు, చాలా ఉద్వేగంగా చెప్పారు ఆయన, ఇది నేను కబ్జా పెట్టిన ల్యాండ్ కాదు, నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న పట్టా ల్యాండ్ ఇది అని చెప్పి ఆ సర్వే నెంబర్లతో సహా ఆయన బయట విడుదల చేసారు ఆ రోజు. అట్లాగే కోర్టుకు కూడా వెళ్ళారు, మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ అప్పటికే ఎన్కన్వెన్షన్ మొత్తం నేలమట్టం అయిపోయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేసిరు ఇవాళ. దాంతోనే ఆయన పైన వెంటనే ఎప్పుడైతే ఆయన అట్లా ఫిర్యాదు చేయడం ఇట్లా వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కూడా జరిగిపోయింది. సో ఈ పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల సీక్వెన్స్ అంతా పరిశీలించినప్పుడు ఇదేదో నాగార్జున పైన కక్షగట్టి చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నదని చెప్పి నాగార్జున అభిమానులు చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అదే పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకు అంటే హైడ్రా మొదలు పెట్టగానే ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్కి. ఎన్కన్వెన్షన్ సెంటర్ని నేలమట్టం చేసారు. అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ అది, దాన్ని నేలమట్టం చేసి అట్లనే శిథిలాలు వదిలేసి వచ్చేసారు. అది అయిపోయింది. ఆ ఘటన మర్చిపోకముందే ఆ వివాదం నడుస్తూ ఉండగానే ఇప్పుడు తాజాగా మంత్రి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీ పైన దారుణమైన నీచమైన కామెంట్లు చేసారు. ఎవరిపైన ఎవరు మాట్లాడకూడని కామెంట్స్, ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళ అయినటువంటి సమంత మీద, ఇతర వీళ్ళు నాగార్జున మీద, నాగ చైతన్యం మీద చాలా నీచమైన కామెంట్స్ చేసారు. వాళ్ళ పరువుని కంప్లీట్గా వీళ్ళు ఇండస్ట్రీలో చాలా దశాబ్దాలుగా ఉన్నారు. నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగార్జున కావచ్చు, నాగ చైతన్య, అఖిల్ వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. వీళ్ళకంటూ ఒక స్టూడియో ఉంది, అందులో నేషనల్ ఇంటర్నేషనల్ సినిమాలు షూటింగ్ కూడా అవుతూ ఉంటాయి. సో ఈ స్థాయిలో రెప్యుటేషన్, ప్రపంచ స్థాయిలో రెప్యుటేషన్ ఉన్న ఒక ఫ్యామిలీ మీద ఒక దారుణమైన అలిగేషన్ చేసిర్రు కొండా సురేఖ. ముందు వెనక ఆలోచించకుండా, తాను ఒక మంత్రి పదవిలో ఉన్నానని కూడా ఆలోచించకుండా ఒక దారుణమైన అలిగేషన్ చేసి వదిలేసారు. అదే చిన్న చిత్క ఫ్యామిలీలు అన్నప్పుడు కొద్దిగా పట్టు విడుపులు, మనకెందుకులే, మనం అంత దూరం వెళ్తామా, అట్లాంటి కోట్లకి వెళ్ళి కొట్లాడతామా అన్న ఆలోచనలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇట్లాంటి సందర్భాల్లో ఉంటారు. కానీ ఇది
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ. అట్లాంటి ఫ్యామిలీ మీద ఇట్లాంటి అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఊరుకోలేదు, వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. కానీ వారి పరువుకు భంగం కలిగించేలాగా ఒక డ్యామేజ్ అయితే జరిగింది. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇట్లానా, నాగార్జున ఇలాగానా, అక్కినేని నాగ చైతన్య ఇలాగానా, వీళ్ళను ఒక మహిళని మహిళతోటి ఇంత నీచమైన పని చేయిస్తారా, ఆ మహిళ కూడా ఇట్లానా అని చెప్పేసి సమంత మీద ఇట్లాంటి అంత ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు దేశంలోనే కాదు బయట కూడా చర్చ జరుగుతూ ఉన్నది వీళ్ళ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మీద. సో అటు కన్వెన్షన్ సెంటర్ కూల్చేసిర్రు, అదైనా కొద్ది రోజుల్లోనే వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసేలాగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడి కంప్లీట్గా డ్యామేజ్ చేసారు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు వాళ్ళ కుటుంబమే ఒక బాధిత కుటుంబంగా ఉన్నది. స్వయంగా ఒక మంత్రి మాట్లాడిన మాటలతోటి వాళ్ళు బాధితులుగా మారిరు, బాధిత కుటుంబంగా ఉన్నారు. సో అట్లాంటి వాళ్లకు క్షమాపణలు చెప్పి ప్రభుత్వం ఇది తప్పు, ఇంకొకసారి ఇట్లాంటి చేయము అని చెప్పి ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పాలా, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ చెప్పాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ మాట చెప్పడానికి ముందుకు రావట్లేదు. సో అందరూ అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు, క్షమాపణలు చెప్పాలి బహిరంగంగా వాళ్ళకని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రావడం లేదు, దాని మీద మాట్లాడడం లేదు. పైగా తాజాగా ఇంకొక కేసు ఏదైతే ఆ కుంటను కబ్జా పెట్టారని చెప్పేసి గతంలో దాని మీద ఇదే కేసు ఉన్నదన్నారు. 2014 నుంచి కూడా అదే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బీజేపీ నేత కంప్లైంట్ ఇస్తాడు, వీళ్ళు కేసు నమోదు చేస్తారు, దాని మీద లీగల్ ఒపీనియన్కు పంపిస్తారు. సో ఇది సీక్వెన్స్ అంతా కూడా చూస్తే వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇట్లా దెబ్బతీయడం కంప్లీట్గా ఇది ఒక స్ట్రాటజీగా, ఒక పద్ధతిగా చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి సిరీస్, గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు, కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర కావచ్చు చేస్తున్న ఇవన్నీ మనం పరిశీలిస్తే వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి, ఫస్ట్ ఆ రెప్యుటేషన్ని దెబ్బతీయాలి. రెప్యుటేషన్ని దెబ్బతీసినప్పుడు ఆ వ్యక్తి సైలెంట్ అయిపోతాడు, సమాజంలో నుంచి కంప్లీట్గా బయట కనిపించకుండా పోతాడు అనే ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో వీళ్ళు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు దాదాపు ఇట్లాంటి కామెంట్స్ చేసారు. కేటీఆర్కి ఇట్లా హీరోయిన్లతోటి లింకులను పెట్టడం, కేసీఆర్ మీద లిక్కరు తాగుతాడు అని అట్లాంటి కామెంట్స్ పెట్టి ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అప్పుడు జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళే అధికారంలోకి వచ్చేసరికి అది ఇంకా పీక్స్కి చేరింది. జర్నలిస్టుల మీద దాడులు జరిగిన సందర్భంలో కావచ్చు, ఆ సందర్భంలో అయితే ఖచ్చితంగా అక్కడ కూడా వాళ్ళు అదే చేసారు. వేరే ఎక్కడ కూడా దెబ్బ కొట్టలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఆ వ్యక్తి ఏదో తప్పు చేసిండు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిండు అని ఇట్లాంటి అంశాలను తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి సమాజంలో కనిపించకుండా, సమాజంలో తలెత్తుకోకుండా చేసి వాళ్ళని పక్కకు దోసేయాలి. అంటే ఏదో వాళ్ళ వెనకాల స్వార్థం ఉంది. ఆ స్వార్థంతో ఇట్లాంటి వ్యక్తిత్వ హనన కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది మనకు దీని ద్వారా అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు తాజాగా కూడా కేటీఆర్ మీద కొండా సురేఖ అలిగేషన్ చేసిర్రు. ఇవే అలిగేషన్స్ కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ క్లిప్పులు చేసి తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు స్వయంగా కొండా సురేఖనే ఆ మాటలు మాట్లాడింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అవే కామెంట్ చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళంతా ఒక కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ కామెంట్స్ చేసుకుంటూ పోతూ ఉన్నారు, సేమ్ వ్యక్తిత్వ హననానికి సంబంధించి. ఇట్లా ఫ్యామిలీ కేటీఆర్ మీద హీరోయిన్లకు లింక్ పెట్టి కొండా సురేఖ మాట్లాడడం, ఇంకో ఎమ్మెల్సీ మాట్లాడడం, దాని మీద ఈ కాంగ్రెస్ నాయకులు కూడా సమర్థించుకుంటూ రావడం, ఇదంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది. అంటే కంప్లీట్గా మనం మొదటి నుంచి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ తీరును పరిశీలిస్తూ పోతే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఒక వ్యక్తి యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ రెప్యుటేషన్ని దెబ్బతీయడం అనే ఏకైక ఎజెండాతోటి వీళ్ళు పనిచేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మరి దీని వెనకాల ఏమున్నది, వాళ్ళు ఏం ఆశించి ఇట్లా ఒక వ్యక్తి రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు? ఇప్పుడు నాగార్జున రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ఎందుకు వీళ్ళు ఇట్లా వెంటబడి వేధించడం ఎందుకు అనేది ఇప్పుడు కంప్లీట్గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. ఒకసారి ఇన్కన్వెన్షన్ కూడా కొడతారు, ఇప్పుడు ఫ్యామిలీ మీద అలిగేషన్ చేస్తారు. చాలా సీరియస్ అలిగేషన్స్ అవి, ఏ ఒక్కరు కూడా స్వాగతించనివి, సభ్య సమాజం వాటిని ఎవరు కూడా అంగీకరించినటువంటి నీచమైన కామెంట్లు అవి. అట్లాంటి నీచమైన కామెంట్లు వేసి వాళ్ళ సమాజాన్ని బజార్కీడ్చడం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టడం. వీళ్ళ ఇష్యూలో ఇట్లాగే జరుగుతుంది. మిగతా ఇతరత్ర ఎవరైనా వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరి మీద ఇట్లా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అంటే వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు అనేది మనకు ఒక క్లియర్ కట్ అర్థమైపోతూ ఉన్నది.
కాబట్టి ఇప్పుడు నాగార్జున విషయంలో వీళ్ళు ఏం ఆశించారు, నాగార్జున నుంచి వీళ్ళు ఏం ఆశించారు, ఏం ఆశించింది రాకపోవడం వల్ల ఇట్లా వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటా వాళ్ళను పదే పదే బజార్లోకి ఇడ్చే పని చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనేది ఇప్పుడు ఆ టాపిక్గా మారింది. దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అదొక అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫ్యామిలీ, అట్లాంటి ఫ్యామిలీ మీద వరుస పెట్టి ఒక ఇన్సిడెంటో రెండు ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరు పెద్దగా అనుమాన పడరు, అట్లాంటి అనుమానాలు రావు. కానీ కాంగ్రెస్ హయాంలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లాగానే ఒకసారి టార్గెట్ చేస్తే వరుసగా వాళ్ళ మీద ఇట్లాంటి వ్యక్తిత్వం అనడానికి పాటుపడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఫేక్ క్లిప్పులు తయారు చేసి పెట్టడం, న్యూస్ పేపర్ క్లిప్లను మార్ఫింగ్ చేసి పెట్టడం, వీడియోలను మార్ఫింగ్ చేసి పెట్టడం, ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నాగార్జున విషయంలో కూడా టార్గెట్ చేశారు కాబట్టే, ఆయనను స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు కాబట్టే ఇన్కన్వెన్షన్ గుల్ చేసిర్రు, తర్వాత కొండా సురేఖతో మాట్లాడించారు. ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు కేసు ఫిర్యాదు చేయగానే వెంటనే కేసు నమోదు చేసిర్రు. సో ఇవన్నీ సంఘటనలు ఒకదానికి లింక్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి దీని వెనకాల ఏమైనా ఆర్థిక లావాదేవీల అంశాలు ఉన్నాయా, ఇంకేదైనా ఉన్నాయా? ప్రభుత్వ పెద్దలు ఏది ఆశించారు, ఆయనను ఏం అడిగిర్రు, ఆయన ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఆయనను ఇట్లా టార్గెట్ చేసిర్రు ఇప్పుడు అనేది మెయిన్గా ఇప్పుడు ఇష్యూ అయింది. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రిని ఖచ్చితంగా ఇవాళ రేపో ఆమె రాజీనామా కూడా చేయబోతున్నారని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు బీజేపీకి ఆమెను పదవిలోంచి తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఆమెను తీసేయడం వల్ల ఈ సమస్య పోదు. ఈ ఇష్యూ లేవనెత్తడానికి కొండా సురేఖతో ఈ మాట్లాడించింది ఎవరు, కొండా సురేఖ ఇట్లాంటి దారుణమైన కామెంట్స్ చేయడం వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏంటనేది ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇదంతా కూడా నాగార్జున ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్గా అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఏదో దాగి ఉన్నది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ నుంచి కావచ్చు ఏదో డిమాండ్ చేశారు, ఏదో అడిగారు, అది నాగార్జున ఫ్యామిలీ ఇవ్వకపోవడం వల్లే, కాదు కూడదు అని చెప్పడం వల్లే ఈ సిరీస్ ఆఫ్ ఈ దాడులు, ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్న అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి దీని మీద క్లారిటీ రానంత వరకు ఇవి 100% నిజాలుగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇదే నిజమని ప్రజలు నమ్ముతారు. ఇట్లా జరిగింది కాబట్టే నాగార్జున మీద పదే ఇవి చేస్తూ ఉన్నారు. మంత్రులు కూడా, మిగతా నాయకులు కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా వాటిని సమర్థిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఇంత ఇష్యూ జరుగుతూ ఉన్నది, 3-4 రోజుల నుంచి ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉన్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. నేషనల్ మీడియాలో కంప్లీట్గా ప్రతిరోజు దీని మీదనే డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ మీద, సమంత మీద కొండా సురేఖ వేసినటువంటి వ్యాఖ్యలు, నాగార్జున ఫ్యామిలీ మీద వేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా జాతీయ మీడియాలో కంప్లీట్గా ఇదే అంశం మీద ఫోకస్ అయి ఉన్నది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఆ కేబినెట్కి హెడ్, కొండా సురేఖ ఉన్నటువంటి క్యాబినెట్కు హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఏం స్పందించలేదు. ఆయన ఇది తప్పు అని కానీ ఒప్పు అని కానీ, మంత్రి చేసింది తప్పు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మేము దీన్ని సరిదిద్దుకుంటాం, ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని ఒక ప్రభుత్వ పెద్దగా ఆ కేబినెట్ మంత్రి చేసినటువంటి తప్పును ఆయన దానికి ఒక ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి బయటికి రాలేదు, మాట్లాడలేదు. రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, అధికారిక కార్యక్రమాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు, అపోజిషన్ పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, తిడుతున్నారు వాళ్ళను. ఈ కార్యక్రమానికి ఆయనకు టైం ఉంది. కానీ ఇప్పటి వరకు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద సీఎం ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే ఇవన్నీ కూడా ఏవైతే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతా ఉన్నాయో వీటన్నిటికీ బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మౌనమే ఒక అంగీకారము, ఖచ్చితంగా తెర వెనకాల జరిగింది కాబట్టే కక్ష కట్టినట్టుగా ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడం కూడా ఒక బలాన్ని చేకూరుస్తూ ఉన్నది అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏమంటారు అందరూ కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే ఒకవేళ నిజంగానే ఎట్లాంటి లావాదేవీలు లేవు, ఎట్లాంటి సమస్య లేదు, ఆయనతో ప్రత్యేకంగా పర్సనల్గా ఏది లేదు అనుకున్నప్పుడు నాగార్జునతోని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దగా రేవంత్ రెడ్డి అన్నిటికి వచ్చాయన మాట్లాడతాడు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. డిఎస్సి కీ ఆయనే ఫలితాలు ఆయనే విడుదల చేస్తాడు, డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తాడు, ఇంకో ఏదది కీ ఆయనే రిలీజ్ చేస్తాడు, డిఎస్సి హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేస్తాడు. ఇట్లా ప్రతి ఒక్కటి చిన్న ప్రోగ్రాంలో పాల్గొనే ముఖ్యమంత్రి ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి తన కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే ఇందులో ఎట్లాంటి దురుద్దేశం లేకపోతే
ఈ దాడుల వెనుక, ఈ మాటల వెనుక, కూల్చివేతల వెనుక, కేసుల వెనుక ఎట్లాంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎందుకు దీని మీద ఖండించరు, ఎందుకు మాట్లాడరు అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అయినా కానీ ఇంత జరుగుతున్నా, దేశవ్యాప్తంగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాత్రం దీని మీద స్పందించడం లేదు. ఆయన ఇకపై స్పందిస్తారన్న ఆ హోప్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఒక క్లియర్ కట్గా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి అంటే ఇది 100% వెనకాల ఏదో ఉన్నది వెనకాల. సో ఆ నాగార్జున ఒప్పుకోలేదు కాబట్టి ఇదంతా జరుగుతూ ఉందన్న అనుమానాలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ సీక్వెన్స్ అంతా ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది? కన్వెన్షన్ కూలింది, వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతిన్నది, ఇప్పుడు ఇంకొక కేసు పడ్డది మీద. ఇంకా ముందు ముందు ఎంతవరకు వెళ్తుంది? ఇది కంప్లీట్గా ఇండస్ట్రీ మీద కూడా వీళ్ళు కక్ష సాధింపు ధోరణితోటి వెళ్తారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ హ్యాండిల్స్ నుంచి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నది, కాస్టింగ్ కౌచ్ మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఇట్లాంటి అన్ని వాళ్ళు కూడా ఒక కంటిన్యూస్గా ఒక టూల్ కిట్ లాగా పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అనే ఒక పేరుతోటి కంప్లీట్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల మీద కేసులు కూడా పెట్టబోతుందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దల మీద కేసులు పెట్టేసి కంప్లీట్గా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందో దానికి ప్రతీకారంగానే వీళ్ళు చేసిన తప్పుకే ఇప్పుడు ఈ డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీని డ్యామేజ్ చేయాలని ఒక కుట్రపూరితంగా, ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలను డ్యామేజ్ చేయాలనే, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీయాలనే ఒక కుట్రతోనే ఇదంతా జరుగుతూ ఉందన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది? దీని వెనకాల ఓవరాల్గా ఉన్న కుట్ర ఏంది, ఇండస్ట్రీ మీద ఇట్లా చేయడానికి, ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి మీద చేయడానికి ఉన్న కుట్ర ఏంది అనేది ఇంకా ముందు తెలియాల్సి ఉంది. ఆ ప్రభుత్వ ఆలోచన ఏంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది కూడా ఇప్పటివరకు అయితే క్లారిటీ రావడం లేదు.